హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన నుంచి ఓ ప్రేమ పార్ట్ 48 చూసే ముందు పార్ట్ 47 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం అలాగే నిలబడి వాళ్ళందరి వైపు చూసి నా కోసం ఆలోచించిన నన్ను మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి అనుకున్నా ఈ మాత్రం కూడా మీ ముందు మిగలను అని అంటూ ఆ చాకు పట్టుకొని అలాగే ముందుకు అడుగు వేస్తే వెళ్తున్న నయన దగ్గరకు వెళ్ళిన ఇంద్ర తన చేయి పట్టుకొని అతని తడిదేరిన కన్నులతో, క్యూటీ ప్లీజ్ నీ లైఫ్ ఇలా రూయిన్ చేసుకోకరా, ఒక మంచి డెసిషన్ తీసుకోరా, లైఫ్ లాంగ్ ఇలా సింగిల్గా లైఫ్ లీడ్ చేయలేవు అని బాధగా చెప్తూ ఉంటే నైనా ఇంద్ర వైపు బాధగా చూసి అతని చెంప నిమురుతూ బేబీ అని నోటిదాకా వచ్చింది ఆపేసి కన్నీళ్లతో, నా హార్డ్ టైమ్స్లో నా వెల్ విషర్గా ఉన్నావు, నీకు మా డాడీ ప్లేస్ ఇచ్చాను, బట్ అది నేను కాదు, నా ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ అని కన్నీళ్లతో అక్కడి నుంచి ఎవ్వరి మాట వినకుండా బయటకు వెళ్ళిపోయింది. తన వెనకే వేదింద్ర పరిగెత్తుకుంటూ వెళ్తే ఆటో మాట్లాడుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వేద్ ఒక 10 నిమిషాలు బాధపడినా ఇది సినిమాటిక్ స్టైల్లో ఆటో ఎక్కి వెళ్ళిపోయింది, కానీ అక్కడ డబ్బులు ఉన్నాయో లేదో, దీని దగ్గర డబ్బులు ఎక్కడివి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆ ఆటో అతనికి ఏమిస్తుంది, ఒంటి మీద బంగారం కూడా లేదుగా అని ఫాలో అవుతూ ఎవరు పిలుస్తున్నా వినపడకుండా వెళ్ళిపోయాడు. నైన ఇంటి ముందు ఆటో ఆగగానే కనీసం ఆటో వైపు కూడా చూడకుండా గేట్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంది. ఇంకా నయన లోపలికి వెళ్ళింది డబ్బులు తీసుకురావడానికి ఏమో వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటే వెనకే వచ్చిన వేద్ వచ్చిన ఆటోకి డబ్బులు ఇచ్చి పంపించేశాడు. నయన వెనకే ఇంట్లోకి వెళ్ళడంతో నయన పిచ్చి దానిలా ఆ ఇంట్లో మధ్యలో కూర్చొని అప్పటికే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే తన బాధ ఏడుపుని చూసిన వేద్ కన్నీళ్లు అతని ప్రమేయం లేకుండా అతని చెంపలు తడిపేస్తూ ఉంటే నయన దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని తనని గట్టిగా పట్టుకొని తన తల గుండెలు కానించుకొని అతని కన్నీళ్లను బయటకు వదిలేశాడు వేద్. కన్నీళ్లు నయన పాపిట్లో చుక్కలుగా పడుతూ ఉంటే నయన వేద్ నుండి విడిపించుకోవడానికి గింజుకొని, ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంది. వేద్ ఏడవటంతో బొంగురుపోయిన గొంతుతో, నా భార్య ఎక్కడుంటే నేను అక్కడే అని అన్నాడు. నయన ఏడుస్తూనే తల అడ్డంగా ఊపుతూ, నేనేమీ నీ భార్యను కాను, నీకు నాకు డివోర్స్ అయిపోయాయి అని అంటే ఆ మాటకు వేద్ సీరియస్గా నయన దవడలు ఒత్తి పట్టుకొని నయన కింద పెదవిని అతని మునిపంటితో కొరికి ఇంకొకసారి ఆ మాట అంటే ఇవే ఘాట్లు నీ ఒంటి నిండా పడతాయి అని అన్నాడు. పడతాయి, ఎందుకు పడవు, నన్ను కొట్టడానికి ఇలా ఘాట్లు పెట్టడానికి కదా నువ్వు పుట్టావు, నీకు నేనంటే ఏ మాత్రం ఇష్టం లేదు అని ముక్కు చేదుతూనే, నువ్వు నన్ను ముట్టుకోకు పోరా, ఎప్పుడు చూసినా నన్ను కొరుకుతూనే ఉంటావు అని అంటే వేద్ నయనను ఇంకొంచెం దగ్గరికి లాక్కొని, నేను కొట్టే హక్కు కొరికే హక్కు నాకు కాక ఇంకెవరివే, అందుకే నా హక్కులు నేను పూర్తిగా వినియోగించుకుంటున్నాను అని నుదుటి మీద ముద్దు పెడితే నయన విసుగ్గా వేద్ని తోసి, పద్దాక ఇలా మీద పడుకో, నాకు చిరాగ్గా ఉంది, అయినా నాకు దూరం ఉండమంటే అర్థం కదా అని గట్టిగా అంటే వేద్, నాకు నువ్వు వద్దు దూరంగా ఉండు అంటూ దూరం పెట్టావంటే ఇక నీ బుగ్గలు పూరిలవుతాయి అని అన్నాడు. తన చుట్టూ చేయితో ఇంకొంచెం గట్టిగా పట్టుకొని తన మీద పట్టు పెంచాడు. నైనా, నేను వద్దు అన్న వదలను అంటూ నన్ను పట్టుకొని పీడిస్తూ పైగా నన్ను కొట్టడానికి నువ్వెవరిరా అని గట్టిగా విదిలించింది, వెనక్కి నెట్టింది. అప్పటి వరకు నైనా ఏం మాట్లాడినా తనని వదలని వేద్ తను నువ్వు ఎవడివిరా అన్న మాట తనకి చెవిలో DTHలో వినిపిస్తూ ఉంటే 2 అడుగులు వెనక్కి వేసి పేలవంగా నయన వైపే చూస్తూ ఉంటే కొన్ని రోజుల క్రితం వేద్ తనతో అతని గురించి అతనికి తన మీద ఉన్న ఫీలింగ్స్ చెప్తున్నప్పుడు నువ్వెవరు అన్నప్పుడల్లా నిజంగానే తనకి నేను ఏమీ కానా, తనకు నా మీద కనీసం బావా అన్న ఇష్టం కూడా లేదా అని అడుగుతూ బాధపడుతూ ఆ మాట తన మనసుకి చాలా కష్టంగా అనిపించేది అని చెప్పిన మాట గుర్తు రావడమే నైనా గట్టిగా కళ్ళు మూసుకొని కన్నీళ్లు తుడుచుకొని వేద్ని క్షమించమని అడగాలని కూర్చున్నది లేచేలోపు ఓ చేయి నయన చెంపను బలంగా తాకింది. నయనకి ఆ దెబ్బ పెద్దగా నొప్పి తెలియకపోయినా కళ్ళు మాత్రం ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి.
ఎందుకంటే తనని అంత గట్టిగా కొట్టింది తన ముద్దుల కూతురు స్నిగ్ధ. స్నిగ్ధ తన 2 చేతులు నడుము మీద పెట్టుకొని సీరియస్గా వాళ్ళ అమ్మ వైపు చూసి వేలు చూపిస్తూ, మమ్మ, నువ్వు వాళ్ళ డాడీని అడగకూడదు. నిజంగా డాడీ ఎవరో నీకు తెలియదా? డాడీ మన డాడీయే కదా. ఎప్పుడు డాడీని నువ్వెవ్వరు అని అడగద్దు. నీకు తెలియని ఏమన్నా ఉంటే నన్ను అడుగు, నేను చెప్తాను. పెద్దవాళ్ళతో అలా మాట్లాడద్దు అని అంది. ఆ మాటకి నయన ఆశ్చర్యంగా తన బేబీని చూస్తూ ఉంటే స్నిగ్ధ బడిబడిగా వేద్ దగ్గరికి వెళ్ళి ఎత్తుకోమని చేయి చాపగానే వేద్ ఏ ఫీలింగ్ లేకుండా ఎత్తుకుంటే స్నిగ్ధ వేద్ చెంప మీద ముద్దిచ్చి, డాడీ, మమ్మీకి ఏం తెలియదు. మమ్మ బ్రెయిన్లో మెమరీ కార్డ్ పోయిందట. అందుకే అందరినీ నువ్వెవరు, నీకేంటి అని అడుగుతుందట. మనం ఆ మెమరీ కార్డ్ వెతికి పెడితే మళ్ళీ మామూలు అయిపోతుందంట అంది. వేద్ ఆ మాటకి చిన్నగా చిరునవ్వు నవ్వితే నయన కోపంగా, నీకు ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు అని అరవడంతో స్నిగ్ధ నయన వైపు చూసి ష్ అని ఫింగర్ లిప్స్ మీద పెట్టి చూపించి, నాకు అన్ని విషయాలు తెలుసు, నీకే ఏమీ తెలీదు. అన్నీ నేను నేర్పిస్తానన్నాను కదా, సైలెంట్గా ఉండు. నాకు అన్ని విషయాలు బాబాయ్ ఇద్దరు చెప్పారు అని అంది. అప్పటిదాకా ఈ అని పళ్ళన్నీ బయట పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టిన ఇంద్ర రిషిలు ఆ ఒక్క మాటతో దెబ్బకి ఆ గదిలో నుంచి బయటకి పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళిద్దరు పారిపోవడం చూసిన నయన ఒక్కడుగులో వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళిద్దరి వీపు మీద చెరో బొబ్బట్టు వేసి, చిన్న పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తారా అని గట్టిగా ఒక అరుపరిచింది. వాళ్ళిద్దరూ తెల్ల మొఖాలు వేసుకొని నయన చేతిలో 2 దెబ్బలు తిని స్నిగ్ధని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతే వేద్ మాత్రం నయనతో ఇంకో మాట మాట్లాడకుండా నేరుగా ఇల్లంతా ఒకసారి తిరిగేసి వచ్చి ఎవరికో ఫోన్ చేసి ఇల్లంతా క్లీన్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకొక మాట మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ అన్నీ షాపింగ్ చేసుకొని తీసుకొచ్చాడు. వేద్ వచ్చేసరికి ఇల్లు మొత్తం క్లీన్ చేసి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడంతో నయన ఒక్కటే సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది. వేద్ రావడమే తను తీసుకొచ్చినవన్నీ కిచెన్లో సర్దేసి తనే స్టవ్ మీద పాలు పెట్టి పొంగించాడు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక దాంట్లో కాఫీ పౌడర్ కలిపి తనకు 1 కప్, నయనకు 1 కప్, ఇద్దరికి కాఫీ కలిపి తీసుకొచ్చి ఒక కాఫీ కప్ నయన ముందు పెట్టాడు. నయన తటపటాయిస్తూనే ఆ కాఫీ కప్ అందుకొని ఒక సిప్ వేసింది. వేద్ మాత్రం తన ఎదురుగా కూర్చోకుండా లోపలికి వెళ్ళి గార్డెన్ సైడ్ కూర్చున్నాడు. నయన కూడా వెనక్కి వెళ్ళి వేద్ దగ్గర నిలబడి బావా అని పిలవడానికి మొహం చెల్లక రాని దగ్గు అని దగ్గింది. వేద్ నయన వైపు చూసి ఏమైనా కావాలా అని అడిగాడు. నయన ఇబ్బందిగా తలదించుకొని ఏమి వద్దన్నట్టు తలూపితే వేద్ ఓకే అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంటే నయన వేద్ చేయి పట్టుకొని, ఐఎమ్ సారీ బావా, నేను నువ్వెవరు, నీకెందుకు అని ఊత పదల్లా అన్ననే తప్ప నా మనసులో నిజంగా నువ్వెవరు అన్న క్వశ్చన్ చేయడానికి అని అనుకున్నది కాదు. తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ఆ వర్డ్ నేను చాలాసార్లు హర్ట్ చేసిందని తెలుసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. నువ్వు నా బావగా, ఓవైపు మేనత్త కొడుకుగా, మరోవైపు మేనమామ కొడుకుగా నీకు నా మీద అన్ని రైట్స్ ఉన్నాయి. అది నా నోటి దురుసు వల్ల అన్న మాటే తప్ప నా మనసులో నీకు నాకు సంబంధం ఏంటి అని పెట్టుకొని అన్న మాట కాదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ బావా అని ఊడుకుపోతున్న గొంతుతో అంటూ ఉంటే అప్పటికే తన కన్నీళ్ళు తన చెంపలను తడిపేశాయి. తను అలా బాధపడుతూ ఉంటే వేద్ వచ్చి రాని నవ్వు నవ్వి, ఇట్స్ ఓకే, నేను పట్టించుకోవడం లేదులే, వదిలే అని కళ్ళు తుడిచాడు. కానీ అతని ముఖంలో స్వచ్ఛమైన నవ్వు లేక తను అన్న మాటకి ఎంత బాధపడుతున్నాడో అర్థమైన నయన ఇంకొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ వేద్ని గట్టిగా కరుచుకుపోయింది. నయన వచ్చిన ఫోర్స్కి 2 అడుగులు వెనక్కి వేసిన వేద్ తనను తాను తమాయించుకొని నిలబడ్డాడు. కానీ నయన భుజం చుట్టూ మాత్రం చేయి వేయలేదు. ఎంతసేపటికి వేద్ చేతులు తన భుజాన్ని చుట్టుకోకపోవడం చూసి నయన వేద్ చుట్టూ తన పట్టు బిగిస్తూ తన గుండెల్లో ఒదిగిపోయి ఏడుస్తూ అతని నుండి దూరంగా వెళ్ళాలని ఉన్న ఈ ప్రపంచం మొత్తంలో తనకంటూ ఉన్న ఒకే ఒక తోడు వేద్ కావడంతో అతన్ని అలాగే చుట్టుకొని ఏడుస్తూ ఉంటే వేద్ 1 నిమిషం తర్వాత నయన కళ్ళు తుడిచి
ఇట్స్ ఓకేలే, కాఫీ తాగు, చల్లారిపోతుంది అని ఫార్మల్గా చెప్పడంతో నయన వేద్ చేతిని తీసుకొని తన చెంపల మీద గట్టిగా కొట్టుకుంటూ ఐ హేట్ మైసెల్ఫ్ బావా, ఐ హేట్ మైసెల్ఫ్. నాకు తెలియకుండా నిన్ను ఎన్నిసార్లు హర్ట్ చేశాను, తెలిసి ఎన్నిసార్లు హర్ట్ చేశానో నాకు తెలుస్తూ ఉంటే ఐ కాంట్ బేర్ ఇట్ బావా. నేను హర్ట్ చేసినందుకు నాకు పనిష్మెంట్ ఇవ్వు అని వేద్ చేతితో ఆపకుండా కొట్టుకుంటూ ఉంటే వేద్ వెంటనే తన చేతులు వెనక్కి తీసుకొని నయన చెంపని సున్నితంగా నిమురుతూ నీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదు, నువ్వు ఎప్పుడు హర్ట్ చేసినా అది కొన్ని నిమిషాలు మాత్రమే, ఆ తర్వాత నేను పట్టించుకునేవాడిని కాదు, నువ్వు బాధపడకు అని అన్నాడు. నయన దిగులుగా వేద్ కళ్ళలోకి చూసి అది అబద్ధం బావా, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు, నేను అనే మాటలకు నువ్వు ప్రతి క్షణం ఎంత బాధపడేవాడివో నాకు తెలుసు, అది తెలిసి కూడా నేను హర్ట్ చేసేదాన్ని, నన్ను క్షమించు, ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక తోడు నువ్వు అని వేద్ గుండెల మీద వాలితే వేద్ ముఖంలో చిన్న చిరునవ్వు. గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు నయనని. నయన ఒక్క క్షణం తను ఏం చేసిందో గుర్తొచ్చి వెంటనే వేద్కి దూరం జరిగి కళ్ళు తుడిచేసుకొని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో బావా, ప్లీజ్, ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇంకా ఏమైనా జరిగితే తీసుకునే పరిస్థితిలో నేను లేను, నువ్వు నీ మనసు చంపుకొని నా కోసం తగ్గాల్సిన అవసరం లేదు, అంతకన్నా ఏమీ లేదు. వేద్ సీరియస్గా చేతులు కట్టుకొని తన వైపే తీక్షణమైన చూపుతో చూస్తూ ఉంటే నయన వేద్ ఎదురుగా నిలబడలేక గబగబా అక్కడి నుంచి ముందుకు కదులుతూ ఉంటే వేద్ నయన చేతిని పట్టుకొని విసురుగా తన వైపుకు లాక్కున్నాడు. ఆ ఫోర్స్కి నయన వీపు భాగం వేద్ ఛాతీకి గట్టిగా తగిలి అతని రఫ్గా ఉన్న గెడ్డం నయన మెడకి వీపుకి మధ్య భాగంలో గట్టిగా గుచ్చుకుంది. ఆ స్పర్శకి నయన మనసు శరీరం రెండూ అలవాటు పడడంతో ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకొని మళ్ళీ వెంటనే తెరిచి వేద్ కళ్ళలోకి అలాగే చూస్తూ ఉంటే వేద్ కూడా నయన కళ్ళలోకి అలాగే చూస్తూ తన మునివేళ్లతో నయన పొత్తి కడుపు మీద నిమురుతూ తన బేబీ స్పర్శని ఫీల్ అవ్వడానికి ట్రై చేసిన 2 నెలల ప్రెగ్నెన్సీ కావడంతో ఆ స్పర్శ అతనికి తెలియలేదు. అతనికి తన కళ్ళ ముందు నయన ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్న అతను కావాలని దగ్గర అవడానికి ట్రై చేసిన తను పెట్టిన దూరం, ఆ టైంలో నయన ఒంటరిగా సఫర్ అవడం, ఆమె బాధ చూసి అతను ఎన్నో నిద్రలేని రాత్రులు గడపడం అన్ని కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ఈసారైనా నయనకు ద బెస్ట్ టైం ఇవ్వాలని అనుకున్నాడు. కానీ అనుకునే సిచ్యువేషన్స్లో తను ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి ఆ హ్యాపీనెస్ని కంప్లీట్గా ఫీల్ అవ్వకుండానే ఏవేవో జరిగిపోయాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న మనసుతో నయన పొట్టు మీద చేయి వేసి తనని వెనక నుంచి హగ్ చేసుకొని అలాగే కళ్ళు మూసుకొని కొంచెంసేపు తన భార్య బిడ్డ ఇద్దరి ప్రెజెన్స్ ఫీల్ అయ్యాడు. నయన వీపుకు తెలుస్తున్న వేద్ గుండె సవ్వడిలో వచ్చిన మార్పులు చూస్తున్న నయన అతను దేనికో తీవ్రంగా సంఘర్షణకు లోనవుతున్నాడని అర్థం చేసుకొని మరో మాట మాట్లాడకుండా వేద్ని అలాగే చూస్తూ ఉంటే కళ్ళు మూసుకొని తనలో భారాన్ని కొంతవరకు దింపుకొని కాస్త ప్రశాంతంగా మారిన వేద్ నెమ్మదిగా కళ్ళు తెరిచి నయన వైపు చూస్తూ నయనకి ఒక చిన్న పెక్కిచ్చాడు. ఆ చిన్న పెక్కే నయన కళ్ళు వారిపోతే వేద్ నయన గెడ్డం కింద చేయి పెట్టి తన కళ్ళలోకి చూస్తూ కొంచెం ముందుకు వచ్చి నయన చెంపకి తన చెంపని రాస్తూనే తన చెవిలో మంద్రంగా ఐ లవ్ యూ మై టిల్ మై లాస్ట్ బ్రెత్ అన్నాడు. ఆ మాట మంత్రం వేసినట్టు నయన చేతులు వేద్ కాలర్ని గట్టిగా పట్టుకుంటే వేద్ తన మెడ వెనుక చేయి వేసి నయన కళ్ళలోకి సూటిగా చూస్తూ నయన పెదవులపై తన పెదవులు నిలిపాడు. ఆ క్షణం వారి ముద్దులో కోరిక లేదు, ఏదో తెలియని బాధ, ఇన్నాళ్ళు ఏదో పోగొట్టుకున్నామన్న బాధ, ఇకపై ఏం కోల్పోతామో అనే భయంతో సాగుతున్న ఆ అధర పోరాటంలో ఇద్దరి కళ్ళ నుండి వెచ్చటి కన్నీళ్లు ఇద్దరి చెంపలపై జారి ఒకే చోట కలుసుకున్నాయి. ఆ క్షణం ఇద్దరికి దూరం జరగాలని లేదు, జరిగితే తలెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలని నయన భయపడుతూ ఉంటే మళ్ళీ ఎక్కడ తనని వద్దు అని తనకు దూరంగా వెళుతుందో అని వేద్ భయపడుతున్నాడు. కానీ సమాధానాలు తెలియని నావల్లాగా ప్రయాణించడం కష్టం కాబట్టి సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనుకున్న వేద్ నెమ్మదిగా వదిలి నయన కళ్ళలోకి సూటిగా చూస్తూ సుత్తి లేకుండా నిన్ను నా నుంచి దూరం ఉండమని చెప్పిందెవరు అని అడిగాడు.
మరి ఇప్పుడు వేద్కు నయన ఏం సమాధానం చెప్తుంది? నయన మనసులో బాధకు కారణమైన వ్యక్తి ఎవరో నయన బయట పెడుతుందా? వేద్తో తన జీవితం పంచుకోవడంలో నయన నిర్ణయం ఏమిటి? నయన కడుపులో ఉన్న బిడ్డ వారి బంధాన్ని బలపరుస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.